హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి ఏం లేదండి. నేను మొన్న రీసెంట్‌గా షాప్‌లో తీసుకొచ్చిన కందిపప్పు వండానండి. చాలా తేడా ఉందండి ఊర్లో తెచ్చిన దానికి, దీనికి. ఒకసారి మీకు చూపెడదామని అనుకుంటున్నాను. మీకు కూడా ఇదేగా అనిపించిందో లేదో అనైతే కామెంట్ అయితే చేయండి. వీడియో ఎలా అనిపించిందో మాత్రం కామెంట్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమిస్తారని అనుకుంటున్నాను. ఏదైనా మీతోటే షేర్ చేసుకుంటాను కాబట్టి, ఇది నాకు తెలిసింది మీతో పంచుకుందామని షేర్ చేస్తున్నానండి. ఇది షాప్‌లో తీసుకొచ్చిన కందిపప్పు అండి. ఒకసారి చూడండి. క్లారిటీగా కనబడుతుంది అనుకుంటున్నాను. ఇది ఊర్లో ఉన్న కందిపప్పు అండి. అంతా పొట్టు లెక్క కనబడుతుంది. ఒకసారి చూడండి. మన ఊర్లో ఇసురవుతో అని అంటారండి మా సైడు. దాంట్లో ఇసిరినదండి పప్పు ఇది. అయితే ఈ రెండు సేమ్ ఈక్వాలిటీగా తీసుకున్నానండి. తీసుకున్నాక ఒకసారి కనబడేటట్టు చూపెడతాను. ఇవి రెండు ఇప్పుడు సేమ్ అండి. ఒకసారి చూడండి, మీకు క్లారిటీ కనబడుతుంది. దీంట్లో అంతా పొట్టు పొట్టు ఎక్కువ ఉందండి. ఇసురతోటి విసురుతారండి ఈ పప్పును ఊర్లో. ఇదేమో షాప్లో. ఇప్పుడు ప్రతి ఒక్కరు, నేను కూడా అనండి, చాలా వరకు షాప్లో వాడతాను. కాకపోతే ఇప్పుడు మొన్న కొన్న పప్పు మాత్రము కొంచెము చాలా అండి ఎల్లో కలర్ లెక్క, కడిగితే మాత్రము చాలా ఎల్లో కలర్ లెక్క వస్తుంది వాటర్ అనంతా. కంపల్సరీ ఒకవేళ షాప్లో తీసుకుంటే మాత్రం, నేను కూడా షాప్లోనే తీసుకుంటాను చాలా వరకు, వీలైనంత వరకు. అప్పుడప్పుడు ఊర్లో పప్పు వాడుతూ ఉంటాను. షాప్లో తీసుకున్నది మాత్రం 3-4 టైమ్స్ అన్నా కడిగితే బెటర్ అని నా ఒపీనియన్ అండి. ఒకసారి మీ ముందే చూపెడతాను. ఇప్పుడు కొన్ని దీంట్లో వాటర్ పోస్తున్నాను. చూడండి. ఇప్పుడు దీన్ని కడుగుతాను వాటరు. ప్రతిదీ మనం హెల్త్ కోసమే కదా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చాలా వరకు అంత ప్యూర్ ఆర్గానిక్ అయితే దొరకడం లేదు. కాకపోతే నేను ఎప్పుడు వాడినా అంతగా లేదు. కాకపోతే ఈ కలర్ అనేది ఇప్పుడు తీసుకున్న పప్పు మాత్రము చాలా అండి, చాలా హెవీగా కందిపప్పు. మొన్న రీసెంట్గా అదేమో డస్ట్ లెక్క వైట్గా ఇట్లా వస్తుంది. ఇదేమో మొత్తము కలర్ మనకు ఎల్లో కలర్గా వచ్చినట్టే అనిపించింది మొన్న పప్పు వండుతుంటే. అందుకేనని ఈ వీడియో ఒకసారి చేసి చూపెడదాం, మీకు కూడా అలానే అనిపించిందో అని అనుకుంటున్నాను. వీడియో ఏమన్నా అనిపిస్తే మాత్రము క్షమించండి. ఇది నాది ఫస్ట్ అండి చేయడము. నాకు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. మనకంటూ ఏదన్నా ఒకటి ఉండాలి కదా. ఇంట్లో వర్క్ చేసుకుంటూ మన మీద మనం నిలబడాలని ప్రతి ఒక్కరు అంటారండి. నేను కూడా అందులో ఒకదాన్ని. యాజ్ ఏ ఉమెన్గా నేను కూడా సపోర్ట్, అంటే నాకు, నేను ఫ్యామిలీకి నేను సింగిల్గా నిలబడేంత కెపాసిటీ ఉండాలని ఈ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇలా వీడియోలు చేయాలా అనేది అయితే తెలిస్తే కామెంట్ చేయండి. నాకు వీలైతే చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇవి రెండు ఒక 2 మినిట్స్ వరకు నానబెట్టానండి. నానబెట్టినాక ఇది పప్పు ఊరలేదు కాబట్టి చాలా వరకు మొత్తము పొట్టయితే వదలదండి. పైనది కొంచెం అక్కడక్కడ ఉంటుంది. ఇది చాలా వరకు 99% అయితే పైనది అయితే పొట్టు ఉండదు. ఇప్పుడు దీన్ని 2 గ్లాసులు తీసుకొని మీకు వాటర్ పోసి చూపెడతానండి మీ ముందే. చూడండి ఒకసారి. అది ఏ కలర్ వచ్చిందో, ఇది ఏ కలర్ వచ్చిందో క్లారిటీగా. అందుకేనండి కనబడడానికి గ్లాసులు అయితే తీసుకున్నాను. ఒకసారి చూడండి. ఇది మాత్రం ఊరిదండి. వాటర్ కలర్ అయితే చూడండి ఒకసారి ఏ కలర్గా ఉందో పప్పు. ఇది మాత్రము ఇప్పుడు షాప్లో తీసుకున్నాను అండి. ఏ షాప్లోనే ఇంటిమేషన్ అయితే నేను ఇవ్వను. ఎందుకంటే ఏ షాప్లో తీసుకున్నా ఆల్మోస్ట్ ఇలానే దొరుకుతుంది. కాబట్టి తీసుకున్న పప్పుని కంపల్సరీ, ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే పనిలో ఉండి హడావిడిగా అలానే వండడానికి, అంటే సడన్గా అట్లానే వేస్తూ ఉంటాము. దాని మీద ఇంతగానం ఏదన్నా డస్ట్ అయినా ఏదన్నా, ఇప్పుడు ఈ కలర్గా వేరే కలర్ కనబడడానికి ఏదన్నా ఉండొచ్చు. అందుకేనని ఈ వీడియో వల్ల చూసిన వాళ్ళు ఎవరైనా ఇట్లా ఉంటుందని ఒక 1-2 టైమ్స్ అన్న వాచ్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. అందుకే వీడియో చేస్తున్నానండి. ఇంటికాంచి తీసుకొచ్చిన దానికి అంతా మనకి ఇంటికాడ అంతా కరెక్ట్గా ప్రాసెస్ చేసి పంపిస్తారు కాబట్టి దానికి ఏమి కాదు. కాకపోతే ఇక బయట షాప్లో మనకి హడావిడిగా తెచ్చుకుంటాము. తెచ్చింది ఏమంటే కొంతమంది కడగొద్దు అని అంటారు, కొంతమందికి కడగడం అలవాటు. ఎందుకంటే ఇప్పుడు షాప్లో కొన్నదానికి నాకు తెలిసినంతవరకు అయితే
కడిగి వండుకుంటేనే బెటర్ అని నా ఒపీనియన్ అండి. ఎందుకంటే చాలా ఇప్పుడు చూడండి, చాలా క్లోజప్లో చూపెడుతున్నాను. ఇది కలర్ చూడండి, ఇది కలర్ చూడండి, లైట్ ఎల్లో కలర్ లెక్క ఇది ఉందండి. మొత్తం ప్యూర్ వైట్, మన బియ్యం కడిగితే ఎలా ఉంటుందో ఆ కలర్లో ఇది ఉందండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కంపల్సరీ అయితే అండి పప్పు వండడానికి ట్రై చేసినప్పుడు ఈ పప్పే కానీ వేరే ఏ పప్పు అయినా, పెసరపప్పు అయినా, కందిపప్పు అయినా, శనగపప్పు అయినా చాలా వరకు తెచ్చినవి అయితే వండేటప్పుడు ఒక 1 మినిట్ అట్లా వాటర్ పోసి నానబెట్టి కడిగితే వాష్ చేసి వండితే బెటర్ అని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో అయితే కామెంట్ అయితే చేయండి. నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఎలాంటి వీడియోలు చేయాలో కామెంట్ అయితే చేయండి. ఒకవేళ నాకు వీలైతే అలాంటి వీడియోలు చేయనీకైతే ట్రై చేస్తాను. నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఉంటాను మరి. ఓకేనండి, థ్యాంక్ యూ.